నమస్తే. హైదరాబాద్‌లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్యపై ఆరోపణలు చేస్తూ, నాకు టార్చర్ చూపిస్తుంది. దయచేసి నాకు ఆమెతో విడాకులు ఇప్పించండి మహాప్రభు అని పోలీసులు కాలు మీద పడ్డాడట. స్క్రీన్ మీద చూస్తున్నటువంటి అతని పేరు నగేష్. కొంపల్లి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. 7 ఏళ్ల క్రితం వివాహమైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల తన భార్యతో ఏర్పడినటువంటి విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇటువంటి సందర్భంలో పుట్టింటి దగ్గర ఉంటున్నటువంటి భార్య దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళటం కూడా మనోడు చేసేవాడట. ఇలాంటి సందర్భంలో అతనిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో తన భార్య ఉందని, కనీసం 2 పిల్లలను కూడా మాట్లాడటానికి కూడా ఒప్పుకోవట్లేదు. అలాగే ఇంటికి వెళ్ళినప్పుడల్లా నన్ను భయంకరంగా కొడుతుంది అని చెప్పి ఎప్పటినుంచో ఆ పెళ్లి కుదిర్చినటువంటి వారి బంధువుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడట. ఆవేదన వ్యక్తం చేసినటువంటి క్రమంలో ఇంక పెద్దలు ఉన్నారంటే తెలిసిందేగా మనకి, ఒక పంచాయతీ నిర్వహించడం, అలా ఉండకూడదమ్మా, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని వారు ఆ యొక్క ఫ్యామిలీని సెట్ చేయడానికి ఒక రకమైనటువంటి సలహా సూచనలు ఇస్తారు. ప్రత్యేకంగా ఎక్కడైనా జరిగేది అదే, ఎవరు తప్పు ఉన్నా సరే. ఇలాంటి సందర్భంలో ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. కొన్నాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ రకరకాలుగా ఇద్దరి మధ్య గొడవలు. ఇలాంటి సందర్భంలో అతను అక్కడ స్థానికులతో కొంతమందితో మాట్లాడిన తర్వాత, నన్ను నరక యాతన అనుభవించేలా చేస్తుంది నా భార్య, కనీసం ఎవరికి చెప్పినా నా గోడు వినట్లేదు, నేను చనిపోతాను అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువులో దూకేసాడు. అయితే వారితో స్థానికులతో మాట్లాడటం, ఈ ఘటన జరగటం వెంటనే అందరూ చూడటంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అతన్ని అయితే రెస్క్యూ చేశారు. అప్పటికే పోలీసులు వచ్చారు, అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. అది పెద్ద చెరువు, మనం చూస్తున్నాం స్క్రీన్లో. ఇలాంటి సందర్భంలో అతన్ని రెస్క్యూ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. బాబు ఎందుకురా నువ్వు ఇలా చేసావని చెప్పి అడిగితే దానికి సంబంధించి చాలా ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైనటువంటి అంశాలు చెప్పాడు. నా భార్య నాకొద్దు, నేను ఆమెతో ఏగలేకపోతున్నా, నన్ను భయంకరంగా కొడుతుంది, బూతులు మాట్లాడుతుంది, దాడి చేస్తుంది, కాళ్ళతో తన్నుతుంది, చేతిలో ఏది ఉంటే అది పెట్టి కొడుతుంది అని చెప్పి రకరకాలుగా బోరున వెలిపించి చెప్పాడట. దేంట్రా బాబు, ఇక్కడ అంతా రివర్స్గా ఉంది, సాధారణంగా మహిళలు కదా ఈ రకమైనటువంటి ఫిర్యాదులు ఇచ్చేది చెప్పేది, నువ్వేంటి రివర్స్గా ఉన్నావంటే జరిగిందంతా చెప్పాడట. మొత్తానికి ఈ రకమైనటువంటి పరిణామం జరిగింది. అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు, అతను పంపించారు. తర్వాత జరిగింది ఏంటంటే, తన భార్యని పోలీస్ స్టేషన్ పిలిపించారు. అమ్మ ఇట్లా చేశాడు, నువ్వు టార్చర్ పెడుతున్నావంట, అది ఇది అని చెప్పి. అప్పుడు ఆమె గొల్లును ఏడ్చుకుంటూ, కనీసం ₹1 కూడా ఇంట్లో ఇవ్వడు, పనిచేసింది వచ్చింది వచ్చినట్టు తాగటమే సార్, ఏ రోజున కూడా ఇంట్లో రూపాయి ఇచ్చింది లేదు, అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోయా, పిల్లలను కూడా కనీసం సరిగ్గా పట్టించుకోడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ రకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. భార్య మీద భర్త, భర్త మీద భార్య ఫిర్యాదులు చేసుకుంటూ, అతనైతే నాకైతే ఆ భార్య వద్దు, విడాకులు కావాలి సార్, నేను విడాకులు తీసుకుంటా, ఆమెతో కాపురం చేయలేను అని చెప్పి అందరి ముందు దండం పెట్టాడట. మొత్తానికి చాలా అంటే ఆ ప్రాణాన్ని అయితే రక్షించారు. భార్య మీద కోపం లేకపోతే దేని మీద కోపం ఏంటనేది తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి చెరువులో దూకేయటం కొంత కలకలం కలిగించింది. మొత్తానికైతే ఈ రకమైనటువంటి ఘటన అక్కడ చోటు చేసుకోవడం స్థానికుల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది.